సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఓవైపు నిందితుల వేట కొనసాగిస్తున్న పోలీసులు వల్లభనేని వంశీని కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ పై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. వంశీని 10 రోజుల కస్టడీ కోరగా మరోవైపు ఆయన లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సత్యవర్ధన్ కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు ముమ్మరంగా గాలింపు జరుగుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో జల్లెడ పడుతున్నారు పోలీసులు. సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో వంశీ అనుచరులు కొమ్ముకోట్లు, రంగా, రాములతో పాటు మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. నిందితులు విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. వంశీ ఫోన్, సీసీటీవీ ఎవిడెన్స్ పై ఫోకస్ పెట్టిన పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఓవైపు నిందితుల వేట కొనసాగిస్తున్న పోలీసులు వల్లభనేని వంశీని కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ పై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. వంశీని 10 రోజుల కస్టడీ కోరగా మరోవైపు ఆయన తరపున లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ కు సంబంధించి ఇవాళ విచారణ జరగనుంది. డీటెయిల్స్ మనకు కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి. ఒకవైపు కస్టడీ పిటిషన్, మరోవైపు అటు వల్లభనేని వంశీ లాయర్స్ బెయిల్ పిటిషన్ కూడా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? సంబంధించినటువంటి కాల్ డేటాను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే కాల్ డేటా ఆధారంగా అలాగే తన మొబైల్ కోసం కూడా హైదరాబాద్లోని ఆయన నివాసంలో కూడా మొబైల్ కోసం కొంత సోదాలు నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా వల్లభనేని వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈరోజు పోలీసులు పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే 13వ తేదీన రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో దాదాపు 14 రోజులు ఈ నెల 28తో పూర్తవుతుంది కాబట్టి 10 రోజులు కస్టడీకి ఇచ్చినట్లయితే ఈ కేసుకి సంబంధించి కొంత విచారణ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు ఈరోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మరొక వైపు ఆయన ప్రధాన అనుచరులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ 3 ప్రధాన అనుచరులు ఏదైతే తప్పించుకొని తిరుగుతున్నారు వారి కోసం కూడా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. మొత్తంగా వంశీ కేసుకి సంబంధించినటువంటి దాంట్లో 4 విభాగాలుగా పోలీసులు తమ కార్యాచరణను అయితే చేపట్టారు. దాంతోపాటుగా పోలీసులు కాల్ డేటా ఒకటి ఆధారంగా చేసుకుని కాల్ డేటాలో ఎవరి నుంచి ఎవరికి కాల్స్ వెళ్ళాయి, అలాగే కాల్స్లో ఎవరితో మాట్లాడారు, అలాగే సత్యవర్ధన్ని వంశీ కలవలేదు అని చెప్తున్నప్పటికీ సత్యవర్ధన్ని పిలిపించి హైదరాబాద్లోని తన నివాసంలో మాట్లాడినట్టుగా కొన్ని ఏవైతే ఉన్నాయో అవి ఆయనకు పోలీసులకు తెలిసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వంశీని కస్టడీలోకి తీసుకున్నట్లయితే కొన్ని వివరాలు ఏవైతే కొత్త వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అలాగే గన్నవరం టీడీపీ ఆఫీసు కేసు ఏదైతే ఉందో ఆ కేసుకి సంబంధించి అప్రూవల్గా మారడానికి సత్యవర్ధన్ని బెదిరించినట్లుగా ఏదైతే ప్రధాన ఆరోపణగా ఉందో ఆ బెదిరింపులకి పాల్పడడానికి గల కారణాలు ఏంటి, అలాగే ఎవరు ప్రేరేపించారు అనే విషయానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈరోజు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేయవలసి ఉంది. ఇక వంశీ తరపున లాయర్స్ కూడా బెయిల్ పిటిషన్ని దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అయినప్పటికీ కూడా వారు అసలు ఈ కేసులో పెట్టినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే పైన, ప్రజాప్రతినిధి పైన పెట్టినటువంటి ఈ ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో సెక్షన్స్ అన్ని ఫేక్ సెక్షన్స్గా వంశీ తరపున ఉన్నటువంటి లాయర్స్ చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఒక బెయిల్ పిటిషన్ అలాగే కేసుకి సంబంధించి పిటిషన్ ఏదైతే కూడా దాఖలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఈరోజే కనుక బెంచ్ ఆ పిటిషన్ని స్వీకరిస్తే దానిపైన ఈరోజు విచారణ జరిగి తీర్పు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. జ్యోత్స్న. రైట్ కాంతి.